హైదరాబాద్ సీసీఎస్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సిపి పాల్గొన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. అతిథులు బస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. అలాగే నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రవాణా శాఖ వాహన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, కాలేజీల్లో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు రెండింటిపై కూడా 100% మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ లో మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిసిన ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దనని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులను ప్రోత్సహించకండని కూడా అన్నారు. గత ప్రభుత్వం రబీలో 25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని అన్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడుకు ముహూర్తం ఫిక్స్ అయింది. కడప జిల్లాలో మే 27, 28, 29న మహానాడు జరగనుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కడపలోని చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం దగ్గర కర్నూలు రాయచోటి రోడ్డులో మహానాడు జరగనుంది. ఈ నెల 27, 28న పలు తీర్మానాలు పాస్ చేస్తారు. ఈ నెల 29న టీడీపీ భారీ బహిరంగ సభ ఉండనుంది. సభా వేదిక నిర్మాణం కోసం ఎల్లుండి భూమి పూజ చేయనున్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 8,000 విద్యార్థులున్న వీఆర్సీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. వ్యక్తుల మీద అక్రమ కేసుల ఫనాయింపుపై పెట్టిన దృష్టి విద్యాలయాలపై గత ప్రభుత్వం పెట్టలేదని అన్నారు. హైస్కూల్ నుంచి డిగ్రీ వరకు తన విద్యాభ్యాసం పీఆర్సీలోనే సాగిందని నారాయణ తెలిపారు. అంతటి చరిత్ర ఉన్న విద్యాలయం మూతబడడం బాధాకరమని అన్నారు. ఎన్నికల సమయంలో పేద పిల్లల కష్టాలు చూశానని అన్నారు. వీఆర్ హైస్కూల్ ని పునఃప్రారంభిస్తానని హామీ ఇచ్చారు ఆయన. బాలికల విద్యావంతులు అయితేనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సీఎస్ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ ఆందోళనకు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి జెండా ఊపి మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే, సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు విద్యావంతులు కావాలని అన్నారు. అనంతరం బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర రాజనరసింహకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తోషిబా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని సుమారు 3 కోట్లతో చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభం చేశారు. మరి ఈ సందర్భంగా ఆలయ ఫిట్ హౌసెస్ శంకర్ బాలాజీ మాట్లాడుతూ శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, భోజన వసతి ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు వంటివి ఏర్పాట్లు చేశామని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ప్రసాద పథకం ద్వారా 30 కోట్ల రూపాయలతో బ్రహ్మంగారి మఠంను మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు యాదగితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ఈ ప్రజావాణికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణిలో అన్ని శాఖల జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేష్ గుప్తాతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తొందరపడి దళారులకు వడ్లను విక్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వడ్లను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు తన నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవితో కలిసి రాగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూర్ణకుంభంతో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2.5 కిలోల బంగారు వాసవిమాత విగ్రహాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి. అనంతరం ఆలయంలోని ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవికి జ్ఞాపికలను అందజేశారు ఆర్యవైశ్య సంఘం నాయకులు. సిద్దిపేట నియోజకవర్గంలో అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డులో ఆరబోసిన వరిని ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 10 రోజుల నుంచి మార్కెట్ యార్డులోనే ధాన్యం ఉన్నా అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు తెలిపారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కలెక్టర్ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో పిడుగుపాటుకు 2 ఎడ్లు మృతి చెందాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా బాలరాజు కోరారు. తిరుమల తిరుపతిలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా రోడ్లపై ఉన్న చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. తిరుపతి తాతయ్య కుట్ట గంగమ్మ తల్లి దేవాలయం సమీపంలో భారీ వృక్షం రోడ్డునపై పడిపోయింది. దీంతో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్లపై పడి ఉన్న చెట్లు, హోర్డింగ్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. అకాల వర్షంతో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నియోజకవర్గంలోని తోట్ల వల్లూరు మండలం వల్లూరుపాలెంలో కల్లంలో ఉన్న 100 ఎకరాల మొక్కజొన్న వరి పంట తడిచి ముద్దైంది. సుమారు 70 ఎకరాల మొక్కజొన్న, 30 ఎకరాల వరి పంట అకాల వర్షం ఈదురుగాలులకు నష్టపోయింది. పండిన పంటకు కాంటా వేసి 15 రోజులైనా మిల్లులకు తరలించలేదు. లారీల కోసం రైతులు ఎదురు చూస్తున్న సమయంలో ఇలా జరగడం స్థానిక రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని బాధితులు చెబుతున్నారు. తోట్ల వల్లూరు మండలంలో 4100 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇప్పటికీ 60% పంట అమ్ముడుపోగా 40% కళ్లాల్లోనే ధాన్యం ఉంది. అకాల వర్షాలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా వర్షార్పణం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాకినాడ జిల్లాలో 64,000 హెక్టార్లలో రైతులు వరి పండించారు. ఏప్రిల్ చివరి వారం నుంచి కోతలు కోయించి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్లపైన ఆరబోసుకున్నారు. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిచి ముద్దైంది. కనుకోని వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ లో రైతులు రోడ్డెక్కారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెలన్నరకు పైగా సొసైటీకి ధాన్యం తీసుకువచ్చి ఎండబెట్టి ఉంచినా సొసైటీ వారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ఒకవైపు వర్షాలు, గాలి, దుమ్ము వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. రైతుల ధాన్యం కోసం కనీస ఏర్పాట్లు చేసే దిక్కు లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్ కు తరలించి 2 నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కొరరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ సెంటర్ కు తరలించిన ధాన్యం కొనుగోలుకు తిప్పుతున్నారని, వడ్ల సంచులు లేవన్న సాకుతో వడ్ల కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన రైతులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యులని ఆయన అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. సాగునీళ్లు అందించడంతో రైతులు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధాన్యం కాంటాలు పెట్టడంలో వైఫల్యం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం అని విమర్శించారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఇక ఉత్త మాటలే అని అన్నారు. ఇక ఈ ప్రభుత్వానికి అంతాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల మీద లేదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. జిల్లాలో అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులను ఆదేశించారు. అధికారులు పంట నష్టంపై ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అక్కన్నపేటలో సుమారు 8.5 ఎకరాల్లో ఉన్న మామిడి తోటల్లో అధిక మొత్తంలో మామిడికాయలు నేలరాలి రైతుకు నష్టం వాటిల్లిందని, పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. తప్పకుండా ప్రభుత్వం నుంచి నష్టం పోయిన రైతులకు పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరుపాలెం గ్రామం సర్పంచ్ శీలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో సుమారు 20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వద్ద టీ రాయవరం దారిలో పోలవరం కాలువ గట్టుపై జేసీబీతో మట్టి అక్రమ తవ్వకాలు చేశారు. ఇక ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వారికి ఇచ్చేశామనే ధీమాతో నిర్వాహకుడు మట్టి దందాకు తెరలేపాడు. ఇక దీనిపై నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శైవ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆవరణలో పాటు క్యూ లైన్ లో భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున దర్శనార్థం కోడే మొక్కు క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. ఇక శీఘ్ర దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా భక్తుల తాకిడి దృష్ట్యా బ్రేక్ దర్శనం క్యూ లైన్ లో భక్తులను అనుమతించారు. స్వామివారికి కోడే మొక్కులు చెల్లించుకుని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. గండా దీపంలో నూనె పోస్తూ గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా దేశంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట ఏఐయుటియుసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టం 70ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కఘార ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లాలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. కఘార ఆపరేషన్ పేరుతో అమాయకులైన గిరిజనుల్ని ప్రజలు బలికొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల అంతమొందించడానికి ఆపరేషన్ కఘార్ పేరుతో వాళ్ల ప్రాణాలు తీయడం సరికాదని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కఘార్ను వెంటనే ఆపి మావోయిస్టులతో శాంతియుత చర్చలు జరపాలని కోరుతూ కర్నూలు జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఆకుల మల్లేశ్వరి పదవి బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28న జరిగిన పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో ఆమె కూటమి తరపున విజయం సాధించారు. గత నెల 28న రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో కూటమి తరపున విజయం సాధించిన పాలకొండ నూతన చైర్పర్సన్ ఆకుల మల్లేశ్వరి పదవి స్వీకారం చేశారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం ఆమెను కమిషనర్ రత్నకుమార్, ఎమ్మెల్యే జయకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు పల్లా కొండబాబుతో కలిసి చైర్పర్సన్ ను సీటులో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మాలి భాను, వైస్ ఎంపీపీ అనిల్ తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వేసవి కాలంలో ఎండవేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు పోలీసులు తెలిపారు. 4 ప్రధాన కూడళ్లలో 2 నుంచి 3 నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండలో ద్విచక్ర వాహనాలు దారులు నిలబడాల్సి వస్తుంది. ఇక తీవ్రమైన ఎండ వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని తొలుత తిరుపతిలో భవానీనగర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వెంటనే వారి దేశాలకు పంపించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ నాయకులను ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఏపీ అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ పై అధునాతన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ లో కొత్త టెక్నాలజీ ద్వారా రిపోర్ట్స్ అన్ని నేరుగా న్యాయస్థానంకే పంపేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఫోరెన్సిక్ ఐజీ పాలరాజు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫోరెన్సిక్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు న్యాయస్థానంలో సరైన ఆధారాలు ఉండాలని అన్నారు. ఇందులో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ లో సరైన ఆధారాలు ఎంతో అవసరమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబరమున్న స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, తిరునక్షత్ర ఉత్సవాలలో భాగంగా తెప్పపై ఆదికేశవ స్వామి, మల్వాల్ మహాముని రామానుజాచార్యుల పరిష్కరణ తపోత్సవం జరిగింది. ఇక పల్లకిలో అగ్రహార ఉత్సవం, తీర్థప్రసాద వినియోగాలు జరిగాయి. ఇక పుష్కరిణిలో స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక తపోత్సవ కార్యక్రమం పుప్పాల ఆదినారాయణ కుమారులు పుప్పాల వెంకట కృష్ణమోహన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణరావు, కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్, స్థానాచార్యులు కె వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో శివాలయం మాడేలయ్య స్వామి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం గ్రామ ప్రజలు, నాయకులు వినతి పత్రం అందించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామ దేవాలయాల అభివృద్ధికి 10 లక్షల విరాళాన్ని ప్రకటించి చెక్కును అందజేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటరేట్ పవర్ ప్లాంట్ ద్వారా చెన్నై తాగునీటికి అవసరాలకు, అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని రైతులకు రెండో పంట నిమిత్తం 5 టీఎంసీల నీటిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఎస్ఎస్ఆర్ నాయుడు విడుదల చేశారు.
రాపూరు మండలం కండలేరు జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 45 టీఎంసీలు విలువ ఉండగా 500 టీఎంసీలు నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులకు రెండో పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా రెండో పంటకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ఎస్సీ రాధాకృష్ణారెడ్డి, ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, డిఈ రేవతి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, వాస్తవాల పేరుతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, కోరుకంటి చందర్, విద్యాసాగర్ రావు, దివాకర్ రావులు మాట్లాడారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో రైతుల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డీఎంహెచ్ఓ అప్పయ్య, బీసీహెచ్ఓ గౌతమ్ చౌహాన్లు విచారణ చేపట్టారు. 3.5 కిలోల బరువుతో పుట్టిన శిశువు కోసం సర్జరీ చేయాల్సి వచ్చిందని, ఆ ప్రదేశం సున్నితమైందని కావడంతో నరాలు చిట్లి బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యంగా ఉందని, పూర్తిగా కోలుకునేందుకు వరంగల్ ఆసుపత్రికి తరలించేందుకు సిద్దం చేశామని, అయితే బంధువులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళతామని తెలిపారు. అయినప్పటికీ పేషెంట్ ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందని డీఎంహెచ్ఓ అప్పయ్య హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పోలీసుల వాహన తనిఖీల్లో ఓ అంతర్రాష్ట్ర బైకుల దొంగ పట్టుపడ్డాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ముత్యాల గణేష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక మద్యానికి, చెడు వ్యసనాలకు అలవాటు పడి గణేష్ తన వ్యసనాలకు ఆదాయం సరిపోకపోవడంతో 6 నెలల నుంచి బైకులు దొంగతనం చేస్తున్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఆంధ్రాలో దొంగలించిన వాహనాలను తెలంగాణలో, అలాగే తెలంగాణలో దొంగలించిన వాహనాలను ఆంధ్రాలో నెంబర్ ప్లేట్స్ మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అసురావుపేట సర్కిల్ పరిధిలో 4 బైకులు, ఏపీలోని తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక 10 బైకులను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. వరుస దొంగతనాలతో మణుగూరు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పట్టణంలో పోలీసులు గట్టినిగా ఏర్పాటు చేశారు. అయితే 2 ఏళ్లుగా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో ఎండాకాలం సెలవులు రావడంతో దొంగలకు మరోసారి అవకాశం వచ్చినట్లయింది. దీంతో పట్టణంలో ఒక్కసారిగా దొంగలు రెచ్చిపోయారు. మణుగూరు మండలంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఒకే రోజు 2 ఇళ్లలో ఇంటి తలుపులు పగలకొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో మళ్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన షేక్ హసీనా అనే మహిళ ఇంటి తలుపులు పగలకొట్టి ₹1,00,000 నగదు, 10 గ్రాముల బంగారం, 20 తులాల వెండితో పాటు వస్తువులు దొంగలించారు. అదే కాలనీకి చెందిన దేవరకొండ గణేష్ ఇంట్లో కట్టు బట్టలతో సహా 15 తులాల వెండిని దోసుకు వెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రంజిత్ ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.